సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 91వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసస్య యోగాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ శ్లోకంలో నిష్కామ భక్తి యొక్క ఫలాన్ని చూస్తాం. ఇదే కర్మయోగానికి కూడా వర్తిస్తుంది. కృష్ణ పరమాత్మ మనం ఏ పూజ చేసినా దానికి 2 రకాల పుణ్యఫలం వస్తుంది అని అంటున్నాడు. పూజే కాదు, ఏ పని చేసినా కూడా 2 రకాల పుణ్యం వస్తుంది. అవి లౌకిక పుణ్యము, ఆధ్యాత్మిక పుణ్యము. లౌకిక పుణ్యము అంటే అంతులేనటువంటి ఐశ్వర్యం, మంది మార్బలం, లంకంత ఇల్లు, సమృద్ధిగా నీరు, ఇలాంటివన్నీ వస్తాయి. స్వర్గలోకానికి వెళ్ళడం కూడా లౌకిక పుణ్యం కిందకే వస్తుంది. ఆధ్యాత్మిక పుణ్యం అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబంలో పుడతారు. ఈ రకం పుణ్యంలో నీటి సమస్య ఉండవచ్చు, దోమల బాధ ఉండవచ్చు. కానీ కుటుంబంలో ఆధ్యాత్మిక చింతన అన్నది ఉంటుంది. శాస్త్రం మనకు అందుబాటులో ఉంటుంది, గురువులు అందుబాటులో ఉంటారు. ఈ పైన కష్టాలు చూసి కొంతమంది ఏమనుకుంటారు అంటే, మేము చాలా పాపం చేశాము, అందువల్లే ఈ కష్టాలను అనుభవిస్తున్నాము అని అనుకుంటారు. కానీ నిజానికి వారు చాలా పుణ్యం చేసుకున్నారు. అది ఆధ్యాత్మిక పుణ్యం. ఇది లౌకిక పుణ్యం కన్నా గొప్పది. ఎందుకంటే ఆధ్యాత్మికత ఎక్కువగా ఉన్న ఇంట్లో పుడితే ఆ పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఆ సంస్కారాలు పెరుగుతాయి. తక్కిన పిల్లలు ఏటికి ఎదురీదాల్సి వస్తుంటుంది. అందువల్ల శాస్త్రాన్ని లేదా గీతను అధ్యయనం చేయగలిగితే మీరు చాలా ఆధ్యాత్మిక పుణ్యం చేసుకున్నారు అని అర్థం. దుర్లభం త్రయం ఏ వై దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని వివేక చూడమణిలో వస్తుంది. అందువల్ల మనిషిగా పుట్టడమే పుణ్యం ఉండడం వల్ల, మోక్షం పొందాలనే కోరిక వస్తే ఆధ్యాత్మిక పుణ్యం ఉండడం వల్ల. అందువల్ల భక్తి పుణ్యం కానీ ఆధ్యాత్మిక పుణ్యం కానీ ఇస్తుంది. కానీ 2 కోరలేరు, ఏదో ఒకటే ఇస్తుంది. నిష్కామ భక్తుడు ఆధ్యాత్మిక పుణ్యం కోరతాడు, లౌకిక పుణ్యాన్ని కోరడు. అందువల్ల అతనికి లౌకిక పాపం కూడా అంటదు. అందువల్ల నిష్కామ భక్తుడు పుణ్య పాపాలకు అతీతంగా ఎదుగుతాడు.
శుభాశుభ ఫలైరేవం మోక్షసే. ఓ అర్జున, నువ్వు శుభఫలం నుంచి అశుభ ఫలం నుంచి విముక్తుడు అవుతావు. అంటే పుణ్యపాపాలు అంటావు. పుణ్యం అంటే లౌకిక పుణ్యం అని తీసుకోవాలి. పాపం ఎందుకు అంటదు అంటే నిష్కామ భక్తిలో పూజా విధానంలో నియమాలను పాటించకపోయినా సరే పాపం అంటదు. అలాగే కదా మనం చూసాం, విష్ణు సహస్రనామాన్ని నిష్కామ భక్తితో పారాయణ చేశారనుకోండి, అందులో పదాలను మీరు సరిగా ఉచ్చరించకపోయినా భగవంతుడు వాటిని తనే దిద్దుకుని అందుకుంటాడు. కానీ అదే పారాయణని మీరు సకామ భక్తితో చేస్తే మీరు ప్రతి దాన్ని కూడా సరిగ్గా పలకాలి, అందులో ఉన్న నియమాలన్నీ పాటించాలి. అలా చెయ్యకపోతే ప్రత్యవాయ పాపం కలుగుతుంది. కానీ నిష్కామ భక్తికి ఈ ప్రత్యవాయ పాపం అంటుకోదు. పాపం అంటుకోకపోతే మంచిది, పుణ్యం కూడా అంటుకోదు అంటే అదేలాగా? అంటే పాపం ఇనుప సంకెళ్ళైతే పుణ్యం కూడా బంగారు సంకెళ్ళు లాంటివి. పుణ్యక్షయం చేసుకోవడానికి కూడా మనం పునర్జన్మ ఎత్తక తప్పదు. తదా విద్వాన్ పుణ్యపాపే విధూయా, ఉపనిషత్తుల్లో ఆ విధంగా వస్తుంది. జ్ఞాని పుణ్యపాపాలను రెండింటినీ కూడా వదిలించుకుంటాడు. ఆ విధంగా ఇక్కడ నిష్కామ భక్తుడు ముక్తిని పొందుతాడు అంటే పుణ్యపాపాలకు అతీతంగా ఎదుగుతాడు. సన్యాస యోగయుక్తాత్మ. కృష్ణ పరమాత్మ అటువంటి నిష్కామ భక్తునికి ఒక బిరుదు ఇస్తున్నాడు. ఏమని? సన్యాస యోగయుక్తాత్మ అని. అతను సన్యాసి, యోగి రెండు అవుతాడు. ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. అతను సమాజంలో ఉంటూ కర్మ చేస్తూ సన్యాసి ఎలా అవుతాడు అంటే, ఎందుకంటే అతను లౌకిక సుఖాలను వదులుకుని పూజను ఆంతర ఎదుగుదల కోసం వినియోగించుకుంటున్నాడు. అందువల్ల అతను కాషాయాంబర వేషధారి కాకపోయినా సరే కామత్యాగం చేసినందువల్ల సన్యాసి అవుతాడు. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియా అంటూ మనం 6వ అధ్యాయంలో చూసాం. ప్రాపంచిక సుఖాల గురించి ఆందోళన వదులుకోగలిగితే అదే గొప్ప సన్యాసం. కానీ వాటి గురించినటువంటి ఆందోళన పడకపోతే నాకు భద్రత ఏది అని మీరు అనొచ్చు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అంటూ మనం చూసాం కదా. నిష్కామ భక్తునికి తెలుసు ఎంత డబ్బు ఉన్నా సరే అది భద్రతాభావాన్ని ఇవ్వదు అని. నిజంగా డబ్బే శాంతి భద్రతలను ఇచ్చేటట్టయితే ఈ లోకంలో ఐశ్వర్యవంతులందరూ కూడా ఆనందంగాను, బీదవారందరూ కూడా బాధపడుతూనే ఉండాలి. కానీ అలా జరగడం లేదు కదా. అంటే ఆనందం బాహ్య వస్తువుల్లో లేదు, మనసులో ఉంది. అందువల్ల తన భారాన్ని భగవంతుని మీద వేస్తాడు నిష్కామ భక్తుడు. అందువల్ల సన్యాసి అవుతాడు. యోగి ఎలా అవుతాడు అంటే, యోగం అంటే ఇక్కడ కర్మ చేయడం. అంటే ఇతను కర్మ చేస్తాడు కానీ లౌకిక సుఖాలను కోరడు, ఆంతర ఎదుగుదలను కోరతాడు. అందువల్ల అతను యోగి అవుతున్నాడు. అటువంటి వ్యక్తికి ఏమవుతుందిట? విముక్త. త్వరలోనే అతను విముక్తిని పొందుతాడు. ఇటువంటి నిష్కామ భక్తుడు లేదా కర్మయోగి త్వరలోనే విముక్తిని పొందుతాడు. ఇక్కడ ఒక విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. కర్మయోగం వల్ల మోక్షం పొందుతాడు అంటే
జ్ఞానయోగం అవసరం లేదా? చాలామంది ఈ అవకాశం కోసం వేచి ఉంటారు. వారికి జ్ఞానం యోగం అంటే చిరాకు. అందువల్ల భాష్యకారులు ఇక్కడ చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానిస్తారు. కర్మయోగి లేదా నిష్కామ భక్తుడు మోక్షం పొందుతాడు అని అంటే ప్రత్యక్షంగా మోక్షం పొందరు, జ్ఞానయోగం ద్వారా విముక్తిని పొందుతాడు అని కలుపుకోవాలి. కర్మయోగం వల్ల చిత్తశుద్ధిని పొంది వేదాంత విచారణ మీద శ్రద్ధ ఏర్పడి గురువును పొంది గురువు ద్వారా జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాడు. సత్వచింతన వల్ల చిత్తశుద్ధి, తర్వాత గురుప్రాప్తి, ఆ తర్వాత జ్ఞానప్రాప్తి, తదుపరి మోక్షం. ఈ క్రమం నడుస్తుంది. మాముపైష్యసి, మోక్షం పొంది నాలో ఐక్యం అవుతాడు. నాలో ఐక్యం అవుతాడు అన్న వాక్యాన్ని కూడా సరిగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఈ భక్తుడు నెమ్మదిగా వెళ్ళి భగవంతుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు, అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. భగవంతుడు మనకు దూరంగా ఏమీ లేడు, మనం భగవంతునికి దూరంగా లేం. ఐక్యం అంటే ఏమిటి? భగవంతుడు మనకు దూరంగా ఉన్నాడనే అపోహను వదులుకోవడమే ఐక్యం అంటే. ఐక్యం అంటే బాహ్యంగా ఐక్యం కాదు, భావనలో ఐక్యం. ఆ అపోహను ఎలా వదులుకుంటాము అంటే జ్ఞానం ద్వారా. జ్ఞానం వల్ల భగవంతుడు నాకు దూరంగా, నాకు భిన్నంగా ఉన్నాడనే అపోహ పోతుంది. భగవంతుడు నాకు దూరంగా లేడు, నాకు చాలా దగ్గరగా ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, నిజానికి నేనే ఆ బ్రహ్మను అని తెలుసుకుంటాడు. అహం బ్రహ్మాస్మి త్వమేవా త్వం ఏవ తత్, నేనే ఆ బ్రహ్మను, ఆ బ్రహ్మను నేనే. అందువల్ల మాముపైష్యసి అంటే నన్ను పొందుతాడు అని చెప్పి, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. నిష్కామ భక్తుడు తనలో ఐక్యం అవుతాడు అని కృష్ణ పరమాత్మ ముందు శ్లోకంలో చెప్పాడు. అంటే సకామ భక్తుడు తనలో ఐక్యం తాడని చెప్పకనే చెప్పినట్టు అవుతోంది. ఇద్దరు పిల్లలుంటే ఒక పిల్లవాడు చాలా తెలివైన వాడు అని మెచ్చుకుంటే రెండో వాడు బాధపడిపోతాడు. అలా భగవంతుడు కూడా పక్షపాతం చూపిస్తున్నాడా అన్న అనుమానం మనకు వస్తుంది. ఎందుకంటే కొంతమందికే మోక్షం వస్తుంది, కొంతమందికి రావడం లేదనే ప్రశ్న మనల్ని వేధిస్తూ ఉంటుంది. ఒక ఆలయంలో ఒక భక్తుడు రోజు భగవంతుని ముందు నిలబడి మొరపెట్టుకునేవాట, ఓ దేవా, నన్ను నీలో ఐక్యం చేసుకో, నాకు నీలో ఐక్యం అవ్వాలని ఉంది. అలా చెప్తూ చెప్తూ గుడి మూసే సమయం కూడా అయిపోయినా సరే వెళ్ళేవాడు కాదుట. పూజారి గుడి ముయ్యాలి నాయనా, బయటకు వెళ్ళమని ఎన్ని రకాలుగా నచ్చ చెప్పినా సరే అతను కదిలేవాడు కాదుట. ఇక లాభం లేదు అని ఒకరోజు పూజారి భగవంతుడి వెనక్కి వెళ్ళి, అంటే ఆ విగ్రహాన్ని వెనక్కి వెళ్ళి భగవంతుడు మాట్లాడినట్టుగా, ఓ భక్తా, నీ భక్తికి మెచ్చాను, నీ కోరిక తీరుస్తాను, తదాస్తు, రేపు నువ్వు వచ్చినప్పుడు నిన్ను నేను నాలో ఐక్యం చేసుకుంటాను, మళ్ళీ నువ్వు రేపు ఇంటికి తిరిగి వెళ్ళవు అని అన్నాడు. ఇక అతను మర్నాటి నుంచి తుపాకీ గుండుకి దొరికితే ఒట్టు. అందువల్ల కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు, నీకు మోక్షం కావాలా వద్దా అని నిర్ణయించేది నేను కాను, నేను మోక్షం ఇవ్వడానికి సిద్ధమే, కానీ నేను ఇద్దామనుకున్నా అందుకోవడానికి మీరు సిద్ధంగా లేరు. ఇలాగే ఒకసారి స్వామీజీ
తన భక్తుల్ని ఒక సాధన శిబిరానికి తీసుకువెళ్ళినప్పుడు ఒక భక్తుని చేత అన్ని గదుల్లోనూ ఇలా చెప్పించారట, స్వామీజీ మీకు మోక్షం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కాకపోతే మోక్షం కావాలి అని అనుకున్నవారు ఈ శిబిరం అయిపోయాక కూడా ఇక్కడే ఉండిపోవాలి, ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, దానికి సిద్ధపడ్డ వారి పేర్లు తీసుకురమ్మంటే ఒక్కరు కూడా పేరు ఇవ్వలేదట. ఏవో కుంటి సాకులు ఇచ్చారట. ఇంటికి వెళ్ళి కొన్ని పనులు చక్కబెట్టుకుని 3 నెలల తర్వాత వస్తామని కొందరు, 1 నెల తర్వాత వస్తామని మరికొందరు తప్పించుకున్న వారే తప్ప పేరు ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. అందువల్ల ఇక్కడ కృష్ణ పరమాత్మకు ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ అనేమీ లేదు. సర్వభూతేషు అహం సమః, నాకు అందరి జీవులు సమానమే, నేను ఎవరిని ఎక్కువ దీవించడం లేదు, తక్కువ దీవించడం లేదు. ఏ విధంగా అయితే చంద్రుని కాంతి అన్నింటి మీద సమానంగా పడుతుందో, అది అశుద్ధమైనటువంటి ప్రదేశం కానీ అందమైనటువంటి ఇల్లైనా సరే, కాంతి చంద్రుని యొక్క కాంతి సమానంగా పడుతుందో, కృష్ణ పరమాత్మ కూడా తన దీవెనలను ఒకరి మీద ఎక్కువగాను ఇంకొకరి మీద తక్కువగాను కురిపించడం లేదు. మరి వ్యత్యాసం ఎక్కడొస్తోంది? మన ప్రయత్నంలోనే ఆ వ్యత్యాసం వస్తోంది. ఆ దీవెనలను పొందడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఒక ఇల్లు కడుతున్నప్పుడు 4 గోడలు కట్టగానే మధ్య భాగంలో స్పేస్, ఆకాశం ఏర్పడుతుంది. మనం గోడలు కట్టింది గోడల మీద శ్రద్ధతోనా, ఇంటి మీద శ్రద్ధతోనా? హాలు, పడక గది ఇలాంటివి కావాలని కడతాం. కానీ గోడ కట్టంగానే ఆకాశాన్ని రమ్మని ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం ఏమీ లేదు. గోడ కడుతూనే ఒక గది ఏర్పడిపోతుంది. అలాగే ఈశ్వర కృపను ప్రత్యేకించి కోరాల్సిన అవసరం లేదు. మనం ప్రయత్నం చేయగానే దానితో పాటు దానంతట అదే ఈశ్వర కృప కూడా వస్తుంది. నమే ద్వేషోస్తి, నాకు ఎవరి మీద ద్వేషం లేదు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరైనా ప్రియమైన వారు ఉన్నారా అంటే నా ప్రియ, నాకు ప్రియమైన వారు కూడా ఎవరూ లేరు. భగవంతునికి ప్రియమైన వారు అప్రియమైనటువంటి వారు అనే తారతమ్యాలు ఏమీ ఉండవు. అయితే కొంతమందికి మోక్షం కలిగి మరి కొంతమందికి ఎందుకు మోక్షం కలగడం లేదు? ఆ వ్యత్యాసం భక్తుల్లో ఉంది కానీ భగవంతుని కృపలో ఏమీ లేదు. భగవంతుని కృప మెండుగానే ఉన్నది, అందరికీ అందుబాటులో కూడా ఉన్నది. దాన్ని అందుకోవడంలో భేదం ఉంది. భగవంతుణ్ణి లక్ష్యంగా కోరుకుంటున్నామా లేదా అన్నది మన చేతిలో ఉంది కదా. ఏమాం భక్త్యా భజంతి, ఎవరైతే నన్ను భక్తితో పూజిస్తారో మైతే, వారు నాలో ముందే ఉన్నారు. తేషు చాపి అహం, నేను వారిలో ఉన్నాను. ఏ భజంతి అంటే ఆ వివేకవంతులు, ఆ సాధనా చతుష్ట సంపన్నులు, నిష్కామ భక్తులను ముముక్షు భక్తులుగా 7వ అధ్యాయంలో కూడా మనం చూసాం. వారు నాలో ఉన్నారు, నేను వారిలో ఉన్నాను అని అంటే మా మధ్య భేదం లేదు అని అర్థం. అంటే ఆ భక్తులు భగవంతునికి భక్తునికి మధ్య దూరం లేదని అర్థం చేసుకుంటారు. దీన్ని బట్టి మోక్షం 4 పురుషార్థాల్లో ఒకటి కాబట్టి మోక్షాన్ని భక్తుడు స్వయంగా కోరాలి. కానీ భగవంతుడు తనకు తోచినట్టుగా ఇవ్వడు అని అర్థమవుతోంది కదా. దీంతో సకామ భక్తికి నిష్కామ భక్తికి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి వివరణ పూర్తయింది. దీన్ని మనం 20వ శ్లోకం నుంచి 29వ శ్లోకం వరకు చూసాం. కృష్ణ పరమాత్మ ఒక దానిని విమర్శించి ఇంకొక దాన్ని మెచ్చుకోవడం లేదు.
ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. కృష్ణ పరమాత్మ సకామ భక్తిని కించపరచడం లేదు. అది పాపకర్మ కానీ నిషిద్ధ కర్మ కానీ కాదు. అంతకు ముందు కూడా మనం చూసాం 3 రకాల కర్మలు ఉంటాయని. సాత్విక కర్మ ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకువెళితే, తామస కర్మ ఆధ్యాత్మికంగా కిందకు తోసేస్తుంది. కానీ రాజసిక కర్మ పైకి తీసుకువెళ్ళదు, కిందకి తోసేయదు, ఉన్న చోటే ఉంచుతుంది. సకామ కర్మను రాజస కర్మతో పోల్చచ్చు. అది కూడా ఒక భక్తుణ్ణి కిందకు తోసేయదు, అలాగని చెప్పి పైకి తీసుకువెళ్ళదు. కృష్ణ పరమాత్మ కామ్యకర్మలను వెంటనే వదిలేయమని చెప్పడం లేదు ఇక్కడ. ఈ భాగం వినంగానే చాలామందికి ఓ సందేహం వస్తుంది. నేను అబ్బాయి ఉద్యోగం కోసం ఫలానా పూజ చేస్తున్నాను, మా అమ్మాయి పెళ్లి కావడానికి ఫలానా వ్రతాన్ని చేశాను, అనారోగ్యం తొలగడానికి ఫలానా పారాయణ చేస్తున్నాను, ఫలానా కోరిక తీరితే తిరుపతి వస్తాను అని మొక్కుకున్నాను. వీటిని చెయ్యాలా వద్దా అనే సందేహం కలుగుతుంది. కామ్యకర్మలను ఒకేసారిగా వదులుకోలేము, కానీ క్రమేపీ వాటి నుంచి ఎదగాలి. నిషిద్ధ కర్మలను తక్షణం వదిలేయాలి. అవి పాపకర్మలు. కామ్యకర్మలు పాపకర్మలు కావు, కానీ వాటి వల్ల ఆధ్యాత్మిక ఉన్నతి కలగదు అని చూసాం కదా. అందువల్ల సకామ కర్మలను నెమ్మదిగా తగ్గించుకుంటూ వచ్చి వాటి స్థానంలో నిష్కామ కర్మలు లేదా సాత్విక కర్మలను చెయ్యాలి. కోరిక కోరకుండా ఉండలేము అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధి పొందడానికి, లేదా చిత్తశుద్ధి కోసం, లేదా శాస్త్ర విచారణ చేయడానికి, లేదా నిధిధ్యాస ప్రాప్తి కోసం, లేదా జ్ఞాననిష్ట పొందడానికి, లేకపోతే శాస్త్రాన్ని మర్చిపోకుండా ఉండడానికి కోరిక కోరవచ్చు. గృహస్థుగా మనకు అనేక బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యత నిర్వహణలో అనేక ఆటంకాలు కూడా కలుగుతాయి. ఆ ఆటంకాలను తొలగించుకోవడానికి భగవంతుని యొక్క సహాయం కోరడం అనివార్యం. అందులో తప్పేమీ లేదు. కానీ నెమ్మదిగా దాని నుంచి ఎదిగి నిష్కామ భక్తికి రావాలి. ఇప్పుడే శ్లోకంలో చూసాం, నిష్కామ భక్తిలో కూడా కోరిక ఉంటుంది, కానీ అది లౌకిక సుఖాల గురించి కోరిక కాదు. అందువల్ల నిష్కామ భక్తి అంటే ప్రాపంచిక కోరికలు ఉండవు, కానీ మోక్షాన్ని కలుగజేసే ఆధ్యాత్మిక కోరిక ఉంటుంది. ఒకవేళ ప్రాపంచిక సుఖాలను కోరినా కూడా దాన్ని ఆధ్యాత్మిక సాధన కోసం వినియోగిస్తే అది సకామ భక్తి కిందకు రాదు. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగం సంతు నూభిః అని శాంతి పాఠం. ఈ శాంతి పాఠంలో శారీరక ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాం. కళ్ళు చెవులు తక్కిన అంగాలన్నీ బాగుంటే కొన్ని సంవత్సరాల పాటు వేదాంత శ్రవణం చెయ్యగలం. అలాగే ధనం కోరినా సరే ఆ ధనాన్ని పంచమహాయజ్ఞాలు చెయ్యడానికి వినియోగిస్తే అది సకామ భక్తి అవ్వదు. ఎందుకంటే పంచమహాయజ్ఞాలు చెయ్యడం ద్వారా మనకు చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఏ కోరిక కోరినా దాని ద్వారా చిత్తశుద్ధి జ్ఞానం కలుగుతోంది అని అంటే అది నిష్కామ భక్తి లేదా ముముక్షు భక్తి కిందకు వస్తుంది. సకామ భక్తికి నిష్కామ భక్తికి మధ్య ఉన్న ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యత్యాసాన్ని కృష్ణ పరమాత్మ వివరించాడు. సకామ భక్తిలో అన్ని వివరాలు అక్షరాలా పాటించి తీరాలి.
కానీ నిష్కామ భక్తిలో ఆ అవసరం లేదు. అందువల్ల పత్రం పుష్పం ఫలం తోయం భక్తిగా సమర్పిస్తే చాలు అన్నాడు. మహాభారతంలో కూడా విదురుడు యథా భక్తి పారవస్యంలో భగవంతునికి అరటి పండుని ఒలచిపెట్టాడో, ఆ పారవస్యంలో తనకు తెలియకుండానే ఎలా పండుని కింద పడేసి తొక్కను భగవంతునికి అర్పించాడో, అయినా భగవంతుడు దాన్ని ఎలా ఆప్యాయంగా స్వీకరించాడో ఆ కథ మనం చూస్తాం. అలాగే కన్నప్ప గొప్ప భక్తుడు, కానీ అతని భక్తి పారవస్యంలో అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు. నోటి నిండా నీరు నింపుకుని దాన్ని భగవంతుని మీద ఉమ్మేశాడు. దానిని అతని ఉద్దేశంలో భగవంతుడికి అది అభిషేకం చేస్తున్నాడు అని అనుకున్నాడు. అతను వేటగాడు అయి ఉండి గొప్ప భక్తుడిగా మారాడు. ఇలాంటి భక్తుల కథలు ఎన్నో కూడా మనం పురాణాల్లో చూస్తాం. ఇలా నిష్కామ భక్తి ప్రత్యేక పద్ధతిలో పూజ చేయటంలోనే కాదు, ప్రత్యేక జీవన విధానంలో కూడా కనిపిస్తుంది అని మనం చూసాం కదా. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేసి ఈశ్వర ప్రసాద బుద్ధితో కర్మఫలాన్ని స్వీకరిస్తాడు. ఇది ఈ భాగం యొక్క సారాంశం. ఇక 6వ అంశం అయినటువంటి భక్తి స్తుతి శ్లోకాలు. ఈ శ్లోకాలు అంటే 30 నుంచి 34 వరకు భక్తిని స్తుతిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటా గొప్పదనం అంటే, భక్తిని ఏ వయస్సులోనైనా మొదలు పెట్టవచ్చు. జ్ఞానానికి రావాలి అంటే కొన్ని సాధనలు అవసరం, కానీ భక్తికి అలాంటి అధికారత్వం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే, భక్తిలోనే ఎన్నో దశలు ఉన్నాయి. అందులో మొదటి దశ ఆర్తభక్తి అని 7వ అధ్యాయంలో మనం చూసాం. అసలు ఎవరికైనా దానితో మొదలవుతుంది భక్తి. పరీక్షల ముందు భక్తితో భగవంతునికి పూజ చేస్తారు. దాని ఫలితం కనపడగానే భగవంతుని మీద ఆధారపడడం నేర్చుకుంటారు. భక్తులకు మానసిక ఆరోగ్యమే కాక శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది అని ఒక సర్వేలో తేలింది. భగవంతుని మీద ఆధారపడడం వల్ల వారికి మానసిక స్థైర్యం పెరుగుతుంది. అది క్యాన్సర్ లాంటి తీవ్రమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నా కూడా నిలదొక్కునే ధైర్యం ఇస్తుంది. అప్పుడు మందు బాగా పనిచేస్తుంది. ఈ భక్తిని సునాయాసంగా అలవర్చుకోవచ్చు. దీన్ని ఆర్తభక్తి అని అంటారు. ఇది మొదటి స్థాయి భక్తి. నిజానికి 12వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ భక్తిని 5 స్థాయిల్లో విభజించి అన్నింటికన్నా ఉత్తమమైనటువంటి స్థాయి నుంచి వివరించబోతున్నాడు. అంత ఎత్తుకి మనం ఎదగలేకపోయినా సరే మొదటి స్థాయి భక్తిని ఎవరైనా చూపించగలరు. ఈ స్థాయిలకు తగ్గట్టుగానే భగవంతుణ్ణి కూడా 3 స్థాయిల్లో వివరించాడు కృష్ణ పరమాత్మ. అవి ఏకరూప ఈశ్వరుడు, అనేక రూప ఈశ్వరుడు, అరూప ఈశ్వరుడు అని మనం చూసాం. అలా మన స్థాయిని బట్టి ఏదో ఒక భక్తిని మనం ఎన్నుకోవచ్చు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా ఇక్కడ నొక్కి ఒక్కాణిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటది? ఇంచుమించు మనుషులందరూ కూడా ఏదో ఒక అపరాధ భావనతో కుంగిపోతూ ఉంటారు. నేను చాలా పొరపాట్లు చేశాను, నేను చాలా పాపాలు చేశాను అని బాధపడుతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే వారి అంతరాత్మ వారి తప్పులను వారికి ఎత్తి చూపుతూ ఉంటుంది. దయానంద స్వామి అంటారు, ఏది మంచో ఏది చెడో ఎవరికి ప్రత్యేకించి నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం అందరికీ ఉంటుంది అంటారు. దొంగకు కూడా తాను చేస్తున్నది తప్పు అని తెలుసు. ఎలా తెలుసు అంటే, తప్పు అనుకుంటున్నాడు కాబట్టే
ఎవరూ చూడకుండా దొంగతనం చేస్తున్నాడు. అందువల్ల అంతరాత్మ మంచి చెడులను ఎత్తి చూపే ఇంకిత జ్ఞానం మీద ఆధారపడి నిర్ణయం చేస్తుంది. ఏది మంచి ఏది చెడు అంటే మనకు ఇతరులు ఏది చేయకూడదని కోరుకుంటామో అది చెడు, అది మనం కూడా చేయకూడదు. అందువల్ల భగవంతుడు మన అంత్యకాలంలో మన మంచి చెడ్డలు బేరూజీ వేస్తాడో లేదో తెలియదు, కానీ మన అంతరాత్మ నిరంతరం మనం చేసేటువంటి చెడుని ఎత్తి చూపుతూనే ఉంటుంది. అలా అది చూపించినప్పుడల్లా మనలో అపరాధ భావన పేరుకుపోతుంది. అది కొంతమందిలో ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే వారు గుడికి కానీ స్వామీజీల దగ్గరికి కానీ వెళ్ళడానికి ధైర్యం చెయ్యరు. ఆ విధంగా అపరాధ భావన ఆధ్యాత్మిక ఎదుగుదలకు పెద్ద ఆటంకం అవుతుంది. ఈ అపరాధ భావన ఎంతగా పేరుకుపోతుంది అంటే నేను ఆధ్యాత్మిక సాధనకు ఇక పనికిరాను, విజయాన్ని సాధించలేను అని నిశ్చయం చేసేసుకుంటారు వారే. ఈ విషయాన్ని మనం 6వ అధ్యాయంలో కూడా మనం చూసాం. మనకు ఏదైనా పని చెయ్యాలి అని అంటే 4 కృపలు కావాలి. ఆత్మకృప, ఈశ్వర కృప, గురుకృప, శాస్త్రకృప అని చూసాం. ఆత్మకృప అంటే అపరాధ భావన లేని మనస్సు, ఆత్మస్థైర్యం. నేను పొరపాటు చేసినా కూడా ఆ పొరపాటు సర్దుకుని ఆధ్యాత్మికంగా ఎదగగలను అనే ధైర్యం ఉండడం. ప్రతి సాధువుకి కూడా ఒక గతం ఉంటుంది, అలాగే ప్రతి పాపికి కూడా ఒక భవిష్యత్తు ఉంటుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ అందరిలోనూ ధైర్యం నూరిపోయడానికి పూనుకున్నాడు. ఇక్కడ భగవంతుని సహాయం తీసుకోవడానికి నిశ్చయించుకుంటేనే మనం సాధు పురుషులం అవుతాం. భక్తి మనలో అణుకువ భావాన్ని పెంచుతుంది. మనకు ఫ్రీ విల్ ఎంతగా ఉన్నా మన చేతిలో లేని అంశాలు ఎన్నో ఉన్నాయని అది తెలియజేస్తుంది. మనిషి ఎంత గొప్పవాడైనా కూడా అతనికి కొన్ని పరిమితులుంటాయి. ఎప్పుడైతే మన పరిమితిని మనం గ్రహిస్తామో అప్పుడే భగవంతుని సహాయం తీసుకోవడానికి చేయి చాస్తాం. తెలివి అంటే అవసరమైనప్పుడు సహాయాన్ని కోరడం అని దయానంద స్వామీజీ అద్భుతంగా చెప్తారు. అది ప్రాపంచిక విజయానికి అయినా కూడా అది గొప్ప అడుగే. భగవంతుణ్ణి ఆధ్యాత్మిక ఎదుగుదలకు మాత్రమే సహాయం కోరాలి అన్న నియమం ఏమీ లేదు. నిజానికి భగవంతుడి సహాయం కోరితే మనలో మార్పు వస్తుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అది చూసి భక్తి పెరుగుతుంది. భక్తి పెరిగితే మన ఆత్మస్థైర్యం ఇంకా పెరుగుతుంది. అలా ఇది ఒక వృత్తంలాగా కొనసాగుతుంది. ఇది చెడు వృత్తం ఏమీ కాదు, మంచి వృత్తమే. ఎక్కువ భక్తి ఉంటే ఎక్కువ శక్తి, ఎక్కువ భక్తి మళ్ళీ ఎక్కువ శక్తి, ఇలాగా ఆ వృత్తం కొనసాగుతుంది. ఇన్నాళ్ళు చెడ్డ విషయాలకు బానిసలమయ్యాం, ఇప్పుడు భగవంతునికి బానిస అవుతున్నాం. ఈ బానిసత్వం నుంచి కూడా బయటపడాలా అంటే అది వేరే విషయం. బానిసత్వం అని అనుకుంటే దాని నుంచి కూడా త్వరగా బయటపడాలి. కానీ అది మంచి అనుబంధం, ఆ విధంగా మీరు తీసుకోవచ్చు. ఈ నేపథ్యంతో ఇప్పుడు రాబోయే శ్లోకాలను మనం చూద్దాం. వాటిని తర్వాత తరగతుల్లో దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.